హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. అండ్ ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి అండ్ సండే స్పెషల్ మా ఇంట్లో ఏమేమి ప్రిపరేషన్ చేసామనేసి. సో వెల్కమ్ టు మార్కాపురం మై ఛానల్. సో ప్రతి ఒక్కళ్ళైతే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి హైప్ ఇవ్వడం చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్గా లైక్ ఇవ్వండి. సో లైక్ ఇవ్వడం వల్ల ఏం ఉండదు, బట్ కొంచెం మందికి రికమెండ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మమ్మీస్కి కూడా షేర్ చేయండి అండ్ మీ దోస్తుగాళ్ళకి కూడా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సండే స్పెషల్ ఉంది గాయ్స్. మా ఇంట్లో ప్రిపరేషన్ ఎందుకు చూస్తారు కదా మీరే, నేను చెప్పడం ఎందుకు. సో డైరెక్ట్గా అయితే చూసి ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మోర్ దెన్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో డెఫినెట్గా నేనైతే మీకు ట్రై చేస్తాను మంచి వీడియోస్ ఇవ్వడానికి. సో ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోవద్దు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్నే సండే ఏమేమి జరిగినాయి అనేసి మా ఇంట్లో. సో అరకేజీ చికెన్తో ఎన్ని వంటలు చేశానంటే మామూలుగా కాదు. సో ఇదైతే చికెన్ ఫ్రై ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. సో మీరు కూడా టెంప్ట్ అయిపోతారేమో, అంత బాగుంది. సో టేస్ట్ అయితే ఉంది గాయ్స్, అదిరిపోయింది. సో ఇంకా ఎగ్స్, కొంచెం పాపడ్స్ మీన్ బ్యాట్ కావాలన్నమాట. సో ఆ తర్వాత కొబ్బరి పాలతో అన్నం గాయ్స్, అసలు ఎంత బాగుందంటే అదిరిపోయింది. రాయలసీమ స్టైల్ అనమాట ఇదైతే. సో కొబ్బరి పాలతో అన్నము, బగారా రైస్ కూడా అనొచ్చు, పలావ్ కూడా అనొచ్చు దీన్ని. సో అంత టేస్టీ ఉంది. ఎంత టేస్టీ ఉందంటే లిటరలీ మా ఇంట్లో మేము మొత్తం అయిపోయింది గాయస్ ఒక్క 1 డేలోనే. ఒక హాఫ్ డే, అదే ఆఫ్టర్నూన్ మొత్తం అయిపోయింది. ఈవినింగ్ అయితే వేరే చేసుకున్నాము. ఇదైతే చికెన్ కర్రీ. అప్పుడే ఇంకా స్టవ్ ఆపేసాను, ఎంతో కాలిపోతుంది. సో తీసి అయితే మీకైతే చూపిస్తాను చూడండి. 1/2 kg తోటి ఎన్ని చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసేసా. సో చూడండి ఎంత ఎమ్మి ఉన్న కర్రీ అయితే. కర్రీ విత్ బగారా రైస్ ఆర్ కొబ్బరి అన్నం ఎమ్మిగా ఉంది. గ్రేవీ వేసుకొని తింటే మార్వెలస్. ఇప్పటికి కూడా చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నీళ్ళు అయితే ఊరుతున్నాయి నోట్లో నుంచి. సో అంత ఎమ్మిగా అయితే ఉంది. సో మీకు కూడా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనుకుంటా. సో డెఫినెట్గా వీడియోని చూసారు కదా. సో వీడియోలో ఎలా చేశాను ఏంటి అనేసి మీరు అడిగితే వీడియో అయితే పెడతాను. ఇన్ కేస్ డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లాస్ట్లో ఆనియన్ లేని ముద్ద దిగదు మనకి. సో ఆనియన్ అండ్ లెమన్ అనమాట. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ గారికి కూడా షేర్ చేయండి. బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్.